హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు పైథాన్ లైఫ్. సో ఈరోజు ఈ వీడియోలో మనము అసలు బేసికల్గా డిగ్రీస్ ఉన్న స్కిల్స్ ఉన్న చాలామందికి జాబ్స్ అనేవి ఎందుకు రావట్లేదు అనే దానిపైన మాట్లాడదాం. సో మెయిన్గా ప్రతి ఒక్కరి దగ్గర కూడా అన్ని డిగ్రీస్ ఉన్నాయి, అన్ని స్కిల్స్ ఉన్నాయి, స్టిల్ కంపెనీస్ అందరినీ కూడా రిజెక్ట్ చేస్తూ ఉన్నాయి. మరి కంపెనీస్ అన్నీ కూడా దేనికోసం వెతుకుతున్నాయి? ప్రత్యేకంగా ఏమైనా క్వాలిటీస్ ఉన్నాయా? ఆ క్వాలిటీస్ ఏంటి అనేది ఈరోజు మనం తెలుసుకుందాం. ఓకే, సో దాంట్లో మనకి ముందుగా అంటే ఏ కంపెనీ అయినా సరే, ఏ ఫ్రెషర్కి అయినా సరే ఈ క్వాలిటీస్ అనేవి మెయిన్గా చూస్తుంది. మీతో లైక్ డిగ్రీస్ కంటే ముందుగా స్కిల్స్ అనే ముందుగా ఈ క్వాలిటీస్ అనేవి ఉండేలా చూసుకోవాలన్నమాట. సో నాట్ లైక్ పెద్ద కంపెనీస్ అనే కాదు, లైక్ చిన్న స్టార్టప్స్ కూడా లైక్ ఈ క్వాలిటీస్ లేకపోతే లైక్ వాళ్ళకి అసలు యాక్సెప్ట్ చేయడానికి కూడా ఏ కంపెనీ కూడా రెడీగా అయితే ఉండరు. సో ఆ క్వాలిటీస్ ఏంటి అంత ఎక్కువగా చెప్తున్నాను, మరి ఆ క్వాలిటీస్ ఏంటో తెలుసుకుందాం. సో ముందుగా అయితే లెర్నింగ్ మైండ్ సెట్ అనమాట. ఫస్ట్ క్వాలిటీ వచ్చేసరికి లెర్నింగ్ మైండ్ సెట్. సో లెర్నింగ్ మైండ్ సెట్ అంటే ఇది ఈజీగానే ఉండొచ్చు, కాకపోతే చాలామంది ఎలా అనుకుంటారంటే నేనైతే ఒక కోర్సు లేకపోతే స్కిల్లో నేర్చుకుని వచ్చాను, దానికి సంబంధించిన జాబ్ కోసం వచ్చాను అనేసి చెప్తూ ఉంటారు. ఒకవేళ ఇంటర్వ్యూవర్ ఇంకో క్వశ్చన్ అడిగింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఫుల్ స్టాక్, నేనే ఒక ఇంటర్వ్యూకి వెళ్తే నాకు ఫుల్ స్టాక్ పైథాన్ అనేది వచ్చు. ఫుల్ స్టాక్ అంటే ఏమేమి ఉంటుంది? బ్యాక్ ఎండ్ ఉంటుంది, ఫ్రంట్ ఎండ్ ఉంటుంది, ఎవ్రీథింగ్ మిక్స్డ్గా ఉంటుంది కదా. సో అక్కడ యాక్చువల్గా నేను వెళ్ళిన కంపెనీకి వాళ్ళకి డెవలపర్ కూడా అవసరం ఉంది. ఓకే, డెవలపర్ రోల్కి కూడా. అప్పుడు ఇంటర్వ్యూవర్ మేబీ హెచ్ఆర్ ఏం అడగవచ్చు? సో నీకు ఆల్రెడీ పైథాన్ ఫుల్ స్టాక్ వచ్చు అంటున్నావు కదా, లైక్ వెబ్ డెవలపింగ్ సైడ్ కూడా నీకు అంతా కూడా పర్ఫెక్ట్గా వచ్చా? వెబ్ డిజైనింగ్ ఇదంతా కూడా వచ్చా? లేకపోతే వెబ్ డెవలప్మెంట్ ఒక వెబ్సైట్ రెడీ చేయగలవా అంటే నేనేం చెప్పాలి? నాకు పైథానే ఇంట్రెస్ట్ కాబట్టి పైథాన్ డెవలపర్ అవ్వాలి ఇలా కాకుండా, ఓకే అతను ఎందుకు అడుగుతున్నారో మనకు తెలియదు, కాకపోతే నో ఐ కాంట్, లేకపోతే నేను అది నేర్చుకోలేను, నేను ఇదే నేర్చుకున్నాను, ఇలాంటి రఫ్ ఆన్సర్స్ కాకుండా ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో ఉండాలి. ఎలా అంటే వెబ్ డెవలపింగ్ సైడ్ నాకు అంత ఇంట్రెస్ట్ లేదు, వెబ్ డెవలపింగ్ సైడ్ నేను లైక్ టోటల్ నా ఏమంటారు ప్రాక్టికల్స్ కానివ్వండి, ప్రాక్టీస్ చేసేటప్పుడు కానివ్వండి, ప్రాజెక్ట్స్ కానివ్వండి, ఇవన్నీ నేను అంతగా చేయలేదు, స్టిల్ నేను నేర్చుకోగలుగుతాను, చేసేస్తాను, ఆల్రెడీ నా దాంట్లో ఫ్రంట్ ఎండ్ ప్లస్ బ్యాక్ ఎండ్ ఉంది కాబట్టి నాట్ ఎ ప్రాబ్లం అలా చెప్తే వాళ్ళకి ఏం అర్థమవుతుంది? లైక్ సరే తిను ఒకటి నేర్చుకున్నా కూడా లైక్ వేరేది నేర్చుకోవడానికి కూడా యాక్సెప్టబుల్గా ఉంది అంటే లైక్ లెర్నింగ్ మైండ్ సెట్ అనేది ఉంది అనేసి వాళ్ళకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో ఒక కంపెనీకి మేజర్గా లైక్ ప్రతిదీ కూడా లైక్ చిన్నగా హ్యాండిల్ చేస్తూ, లేకపోతే కొత్తవి చాలా తెలుసుకోవాల్సి ఉంటుంది. ప్రతిసారి మనం నేర్చుకుంటూనే కంటిన్యూస్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది కాబట్టి లెర్నింగ్ మైండ్ సెట్ అనేది ప్రత్యేకంగా చూస్తూ ఉంటారు. ఎస్, దాని తర్వాత ఏంటి అంటే మెయిన్గా చూసేది బేసిక్ కమ్యూనికేషన్ అనమాట. సో ప్రతి ఒక్క ఫ్రెషర్కి కూడా లైక్ ఏ కంపెనీకి అయినా సరే బేసిక్ కమ్యూనికేషన్ అనేది చూస్తూ ఉంటారు. బేసిక్ కమ్యూనికేషన్ అంటే లైక్ ఏదో ఇంగ్లీష్లో లైక్ మాట్లాడడం, ఫ్లూయెంట్గా మాట్లాడడం కాదు. ఒక ప్రాజెక్ట్ ఉంది, ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అవ్వడము, ఒక టీంతో కోఆర్డినేట్ అవ్వడము, లేదా మీ కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో మీ టీమే కాదు, కొలీగ్స్ జనరల్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో మింగిల్ అయిపోయి వర్క్స్ కంప్లీట్ చేయడము, టాస్క్ కంప్లీట్ చేయడము, లేదా ఏదైనా ప్రాజెక్ట్ గురించి సరే మీరు సంథింగ్ ఏదో చేశారు, దాని గురించి 10 మందికి ఎక్స్ప్లెయిన్ చేయగలిగేలా ఉండడము. సో 10 మంది ముందు మీకు ఏం తెలుసో, మీ ఒపీనియన్ ఏంటో స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్పడము. సో ఇవన్నీ కూడా ఉండాలి. అండ్ దాని తర్వాత లైక్ ఈగోయిస్ట్గా, లేకపోతే లైక్ అందరితో కలవకపోవడం, అంటే జనరల్గా లైక్ నేను ఇలానే ఉంటాను ఇలా కూడా అక్కడ చెప్పడం కరెక్ట్ కాదు, అలా ఉండడం కూడా కరెక్ట్ కాదు ఒక ఆఫీస్లో. సో చాలా వర్క్స్ ఉంటాయి, చాలా ప్రాజెక్ట్స్ ఉంటాయి, ప్రతి ఒక్కరితో లైక్ టీమ్ డిస్కషన్స్ బేస్డ్గా ఒక ప్రాజెక్ట్ అనేది నడుస్తుంది కాబట్టి ప్రతి ఒక్క సింగిల్ పర్సన్ ఒపీనియన్స్ ఇంపార్టెంట్. అండ్ అలాగే ఏదైనా సంథింగ్ ప్రాబ్లం వచ్చింది, దాన్ని లైక్ నాకు తెలీదు అనేసి లైక్ అలా ఉండకుండా, అది నా పని కాదని ఉండకుండా లైక్ అట్లీస్ట్ ట్రై చేయడము, సొల్యూషన్ ఏంటి అని కనుక్కోవడం, ఇలాంటి లైక్ కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి ఉండాలన్నమాట. సో ఇక్కడ వాళ్ళకి మేబీ కావాల్సింది లైక్ టోటల్ పర్ఫెక్ట్ ఆన్సర్ లేకపోతే టోటల్ పర్ఫెక్ట్ సొల్యూషన్ కాకపోయి ఉండొచ్చు, అట్లీస్ట్
ఒక అటెంప్ట్ ఫ్రమ్ యువర్ సైడ్ అనేసి వాళ్ళు చూస్తూ ఉంటారు. సో యా, ఇలా 10 మంది చేస్తుంటే ఒక్కరిదైనా వాళ్ళు దాంట్లో కరెక్ట్ అయి ఉండొచ్చు కదా, ఇద్దరిదైనా లైక్ సింక్గా ఉండొచ్చు కదా. సో అలా ప్రతి ఒక్కరు కూడా అలా ట్రై చేస్తూ ఇన్వాల్వ్ అవుతూ ఉండడం చాలా బెటర్. అండ్ దాని తర్వాత అయితే మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనమాట. నేను ఇంతకుముందు చెప్పిన దాంట్లోనే వస్తుంది ఇది కూడా. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఏదైనా ప్రాబ్లమ్స్ కంపెనీ సైడ్, మీ సాఫ్ట్వేర్ సైడ్ వస్తే దాన్ని క్లియర్ చేయడానికి మీరు అసలు ఎంతగా లైక్ అటెంప్ట్ చేస్తున్నారు, ట్రై చేస్తున్నారు అనేది చాలా మ్యాటర్. అండ్ యా, ఇది తక్కువే అనుకోవచ్చు, కాకపోతే ఇది మేజర్గా ఉంటుంది. కన్సిస్టెన్సీ అండ్ డిసిప్లిన్. ఏ కంపెనీ అయినా సరే వాళ్ళకి నేర్పించడానికి ట్రైనింగ్స్, ఎవ్రీథింగ్ స్కిల్స్ వాళ్ళు అప్గ్రేడ్ చేస్తూ ఉండొచ్చు. అంటే వాళ్ళే మనకు నేర్పిస్తారేమో ట్రైనింగ్లో, కాకపోతే మనకి ఆ నేర్చుకునే సమయంలో మనకి డిసిప్లిన్ అండ్ కన్సిస్టెన్సీ ఉండాలి. ఇదే లేకపోతే సరే నీ దగ్గర స్కిల్ లేదు అంటే వాళ్ళు తీసుకుండొచ్చు, వాళ్ళు ట్రైన్ చేస్తారు కాబట్టి. సరే నాకు కన్సిస్టెన్సీయే లేదు, డిసిప్లినే లేదంటే వాళ్ళు ఎలా తీసుకుంటారు? నో కదా. సో అప్గ్రేడింగ్గా మీరు అప్గ్రేడ్ అవ్వాలన్న కంపెనీలో ఏం చేయాలి అన్న కూడా కన్సిస్టెన్సీ ప్లస్ డిసిప్లిన్ అనేది చాలా మ్యాటర్ అనమాట. యా, ఇవన్నీ కూడా మనకి లైక్ ఒక కంపెనీలో మంచి జాబ్ రావడానికి స్కిల్స్తో పాటు, డిగ్రీస్తో పాటు మెయిన్గా ఉండాల్సిన క్వాలిటీస్ అనమాట. సో వీటిని మనం కనుక మనకి ఉన్నాయి అని వాళ్ళకి తెలిస్తే మననైతే అస్సలు వదులుకోరు. సో ఇవ్వండి, అసలు మీరు లైక్ ఏ కంపెనీకి, లేకపోతే మీరు ఇప్పుడు జాబ్ సర్చింగ్ ఫేజ్లో ఉన్నారా, లేకపోతే ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారు, కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇంకా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లో అయితే క్లియర్ అప్ చేసేస్తాను. అండ్ బై ద వే, మన పైథాన్ లైఫ్ అయితే ఫుల్ స్టాక్ పైథాన్ కోర్స్ అనేది లాంచ్ చేసేసింది. అది కూడా జస్ట్ 1,999కి మాత్రమే. అండ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది ఇక్కడ మనకి. సో ఇక్కడ మీకు కోర్స్ డీటెయిల్స్కి సంబంధించిన, లేకపోతే ఫీ డీటెయిల్స్కి సంబంధించి, అండ్ అలాగే ఫ్రీ డెమో చూడాలి అనుకుంటే జస్ట్ మీరైతే లైక్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన కాంటాక్ట్ డీటెయిల్స్కి అయితే లైక్ అప్రోచ్ అయిపోతే ఎవ్రీథింగ్ కూడా మీ ముందు ఉంటుంది. అంటే ఫ్రీ డెమో మీరు చూడొచ్చు, కోర్స్ డీటెయిల్స్, మీకు ఏమైనా క్వైరీస్ ఉన్నా క్లియర్ చేసేసుకోవచ్చు. అండ్ బై ద వే, ఫ్రీ డెమో అనేసి అంటున్నాను కదా, అంటే ఫ్రీ క్లాస్ అనమాట పైథాన్ ఫుల్ స్టాక్కి సంబంధించి. ఆ ఫ్రీ క్లాస్ చూసి మీకు నచ్చింది, అర్థమవుతుంది, ఇట్స్ ఓకే, నాకు లైక్ పైథాన్ ఫుల్ స్టాక్ మంచిగా నేర్చుకుంటాను అనే నమ్మకం మీకు వచ్చినప్పుడే జాయిన్ అయిపోండి. And thanks for watching this video. Stay tuned for further videos. Thank you so much.